ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసునామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ ఈ యొక్క విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఏ రకంగా ఉంది, మనకు పంచాంగాల్లో ఏ రకంగా చూపిస్తున్నారు, దాన్ని మనం అలాగే యాజ్ ఇట్ ఈజ్గా అనుభవించాలా, ఏమైనా అభివృద్ధి చేసుకోవచ్చా అని చెప్పి చూసుకున్నట్లయితే 5-5-3-1గా ఉందండి మీనం వారికి. అంటే 5 ఆదాయము, 5 వ్యయము, ముగ్గురు మెచ్చుకునేవారు, అవమానించేవారి సంఖ్య 1. కాబట్టి ఇదేం పెద్ద ప్రమాదం కాదు. కాకపోతే ఆదాయం పెంచుకోవాలి. కాబట్టి సహజంగానే మీనం వారికి ఇన్ని రోజులు 12లో ఉండేసని ఇప్పుడు రాశిలోకి వస్తున్నాడు. అంటే 12 నుంచి మారుతున్నాడు రాశిలోకి, అంటే కొంచెం ఖర్చులు తగ్గుతాయని అర్థం. మరి రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఎప్పుడైనా శని రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మందత్వం పెరుగుతుందట. అంటే సరళ రేపు చేద్దాంలే, నెక్స్ట్ వీక్ చేద్దాంలే ఈ పనిని, లేకపోతే వచ్చే నెల చూద్దాంలే అని మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం ముఖ్యమైనటువంటి పనులు కూడా. అక్కడ మనిషి కర్మబంధంలో ఇరుక్కుంటాడు. ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా. కాబట్టి ఎటువంటి పనులు కూడా పోస్ట్పోన్ చేయకండి. ఎక్కువగా నిద్రపోకండి. రాశిలో శని సంచారం జరిగితే ఇప్పుడు నిద్ర వస్తుంటుంది మనిషికి, నిద్రపోకండి. అది చాలా ప్రమాదం. చిన్నపిల్లలకో, స్త్రీలకో, బాగా ఏజ్డ్ పర్సన్స్ 60-70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళకో సంబంధం లేదు. లేదా నైట్ డ్యూటీస్ చేస్తారు కొంతమంది, నైట్ అంతా సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేసి పొద్దున్న నిద్రపోతారు, వాళ్ళకి సంబంధం కాదు అది. బట్ రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్ బాగున్నప్పటికీ కూడా యువకులు అయ్యి ఉండి మంచి వయసులో ఉన్న వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోతే ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇక అదేవిధంగా ఆదాయం పెరగాలి అని అనుకుంటే కనుక లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ మీకు మీన రాశి వారికి 2వ అధిపతి నీచ పొందుతున్నాడు. మొదటి 3 నెలలు కాస్త నీచ స్థానంలోకి వెళ్తున్న ప్రయాణం ఉంది. కాబట్టి మరి ఇక రాజ్యపూజ్య అవమానంగానే తీసుకుంటే 3 రాజ్యపూజ్యం ఉంటే అవమానం 1 ఉంది. కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరింత రాజ్యపూజ్యం మీకు పెరగాలంటే దత్తుడిని ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక ఫైనాన్షియల్ గ్రోత్స్ అయితే ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లగ్నాధిపతి 4లోకి వెళ్తున్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి, మీడియేటింగ్ చేసేటువంటి వారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, స్కూల్స్, కాలేజెస్ నిర్మాణం చేపట్టేటువంటి వారికి, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాము లేదా ఒక ఆభరణం కొనుగోలు చేద్దాము అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీకు ఇక్కడ సంతానం విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో, షేర్ మార్కెట్ విషయంలో మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండండి. లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉన్నాడు. కాబట్టి వివాహం విషయాలు కావచ్చు, పార్ట్నర్షిప్స్ విషయాలు కావచ్చు, కొత్త బిజినెస్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ఒక స్టేజ్ మీద లేదన్నట్లయితే సోషల్ మీడియాస్లో మనం ఏదైనా మాటలు మాట్లాడేటప్పుడు కాస్త లగ్న రాహు సప్తమ కేతు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా సోషల్ మీడియాస్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడలేనట్లయితే అది అనవసరంగా నెగిటివ్ పబ్లిసిటీని తెచ్చిపెడుతుంది మీనం వారికి. అలాగే వివాహ ప్రయత్నాలు, వివాహ నిర్ణయాలు, ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం లేదా వ్యాపార సంబంధించిన విషయాలు ఎంపిక చేసుకునే విషయంలో జూన్ వరకు జాగ్రత్తగా ఉండండి. జూన్ తర్వాత 6లోకి వెళ్ళిపోతాడు కేతు.
6లోకి వెళ్ళిపోయినప్పుడు పూర్వజన్మ కర్మస్థానం యాక్టివ్ అవుతుంది. కాబట్టి 6లోకి అయితే ఉన్నప్పుడు మీరు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఎక్కువగా జర్నీ జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా సాగుతాయి. ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటారు, ఇంట్లోనే ఉండి చేసుకునేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా సాగుతాయి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఎప్పటి నుంచో ఉద్యోగం కుదరట్లేదు అనుకునేది ఈ యొక్క సంవత్సరం జూన్ తర్వాత కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది. ఇక మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఎవరు? మొదటి 3 నెలలు గౌరీదేవితో పాటు స్కందుడిని కూడా ఎక్కువగా ఆరాధించండి, నరసింహస్వామిని కూడా ఎక్కువ ఆరాధించండి. కానీ మీరు జీవితాంతం చేయవలసినటువంటిది గౌరీదేవి ఆరాధన, గౌరీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం లేదా శ్యామల అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. మరి ఈ మీన రాశిలో ఉండేటువంటి నక్షత్రాల వారు, ఏ నక్షత్రం వారు ఏ ధ్యానం చేసుకుంటే మీకు అనుకున్న సంకల్పం నెరవేరడము, పీస్ ఆఫ్ మైండ్గా ఉండడము, పాప కర్మ తగ్గడం జరుగుతుంది అంటే ముఖ్యంగా పూర్వాభాద్ర 4వ పాదము ఇందులో ఉంటుంది. ఈ పూర్వాభాద్ర 4వ పాదం వారు ఎక్కువగా దక్షిణామూర్తయే నమః అని, ఓం దక్షిణామూర్తయే నమః అని ఈ రకంగా ముద్ర వేసి చేసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఎక్కువగా కాళికాదేవిని స్మరణ చేయడం చాలా మంచిది, లేదా ఓం కాలభైరవాయ నమః అని కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా రేవతి నక్షత్రం వారు వీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలను వింటూ ధ్యానంలో కూర్చోవడం కానీ, లేనట్లయితే ఓం నమో నారాయణాయ అన్న నామస్మరణ చేస్తూ ధ్యానంలో కూర్చున్న అన్ని విధాలు బాగుంటుంది. మీరు నిత్యము చేయవలసినటువంటిది ముఖ్యంగా మొదటి 3 నెలలు షేర్ మార్కెట్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, ఫ్రెండ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ నేను ఇందాక చెప్పినటువంటి మంత్రం చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి, ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాసి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారు ఏం చేసుకోవాలి? ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది. గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాడు శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ అర్ధాష్టమ ఏలినాడు శనులు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు, గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాడు శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పీఎంగా ఉన్నారు, అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పాను. రాజకీయ నాయకులు అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పీఎం అవ్వగాలేంది మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా? శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు, అంటే మనం ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్పోన్ చేయకండి, మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి, వీలైతే కాదు వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందుని ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకొని చేస్తూ ఉండండి, ఉచ్చరిస్తూ ఉండండి. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకునేది డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తికారకుడు.
వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి, మనం 2-3 సంవత్సరాల నుంచి విషయాన్ని చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలనుంది అంటే, అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః. అందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.